ప్రభు స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరి ఒక పర్యాయము యూట్యూబ్ దగ్గర కలుసుకొని దేవుని మాటలు వినేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినము సామెతలు 18:10, ప్రావర్బ్స్ 18th chapter 10th verse. యెహోవా నామం బలమైన దుర్గము. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్. యెహోవా కా నామ్ దుర్గడ్ హై. అవునండి, దేవుని నామం బలమైంది. ఆయన నామము చేతనే భూమి ఆకాశాలు కలిగాయి. ఆయన నామంలో శక్తి ఉంది. అన్ని నామాల కంటే పైనామం అది. అయితే యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడైన వాడు, సమస్తాన్ని కలుగజేసినవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. అనేక మందికి ఆ సత్యాన్ని తెలియదు. యేసుక్రీస్తు నిన్నామన్నటి వాడు కాదండి. భూమి లేనప్పుడే, సూర్యచంద్రులు లేనప్పుడే, సముద్రాలు లేనప్పుడే, ఏది లేని కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన నామం బలమైన దుర్గం. నామములు శక్తి ఉంది. ఆ నామములు అనేక అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. నేటికి ఆ నామం పనిచేస్తూ ఉంది. 2 సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయం 3వ వచనం, నా దుర్గము నేను ఆయన ఆశ్రయించుదును. నా దుర్గం ఆయన, నేను ఆయన ఆశ్రయించు. నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా ఆశ్రయస్థానం. ఆయనే నా రక్షకుడు. ఆపత్కాలము నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఆపత్కాలము ఎవరు రక్షించలేరు. ఆపత్కాలం రక్షించేవాడు మన దుర్గమైన వాడు, మన కేడమైన వాడు. ఆయన ఆశ్రయిస్తే మనకు విజయం వస్తుంది. ఆయన ఆశ్రయించకుండా ఉండద్దు. ఆదికాండం 15:1 యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, దర్శనములో అబ్రహాముకు దేవుని వాక్కు వచ్చిందట. అబ్రహామా, భయపడకం, నేను నీ కేడం, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని వాక్యం ఎంత నమ్మితే అంత మంచిదండి. ఒకరోజు భూమి గతిస్తుంది, ఆకాశము గతిస్తుంది. దేవుని వాక్యములో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. అలాంటి వాక్యం మీద మనం నమ్మిక ఉంచి ముందుకు సాగుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వాక్యం మీద, నీ బలమైన నామం మీద మేము ఆనుకొని మా జీవిత యాత్రను కొనసాగించేదాన్ని మీ కృప చూపించి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.